హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ రెసిపీ చూసేసేయండి. రాయలసీమ స్టైల్ బెండకాయ పుల్లగూర. బెండకాయ పుల్లగూర కోసం నేను ముందుగా పచ్చిమిరపకాయ, టమోటా, బెండకాయలు, అలాగే ఆనియన్, అలాగే తెల్లవాయి తీసుకున్నాను అనమాట. మంచిగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకుని అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చింతపండు నేను ఇక్కడ కొంచెం చింతపండు ఎక్కువ తీసుకున్నాను. మీరు టమోటా ఎక్కువ తీసుకుంటే చింతపండు అంత ఏం అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. తర్వాత ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం పోపు దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. పోపు దినుసులతో పాటు ఆనియన్, అలాగే పచ్చిమిరపకాయ, టమోటా, కొంచెం ఉప్పు, పసుపు వేసేసి అవి కూడా మగ్గించాలన్నమాట. అవన్నీ మగ్గిపోయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఈ రెసిపీలో మనం వాటర్ ఏం యూజ్ చేయము, మొత్తం అదే టమోటా వాటర్, నూనె అంతా దాంతోనే ఈ బెండకాయలన్నీ మగ్గిపోవాలన్నమాట. అందుకే కొంచెం లేదా బెండకాయలు యూజ్ చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. అవన్నీ మంచిగా వేగిన తర్వాత బెండకాయ కూడా వేసేసుకోవాలి. బెండకాయ కూడా మంచిగా కలుపుతూ తిప్పుతూ వేపుకోవాలన్నమాట. ఇక్కడే కొంచెం టైం అనమాట, ఇంకేం అవసరం లేదు, చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ. అలా మగ్గుతూ బాగా కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలన్నమాట. మూత వేస్తే తొందరగా మగ్గిపోతాయి. అలా మగ్గాలన్నమాట. నేను చూపిస్తుంది కదా, అలా మంచిగా కదుపుతూ ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి అలా మంచిగా కదపాలి, కింద మాడిపోకుండా ఉంటాయి కదా. అలా మంచిగా కదిపేసేసి తర్వాత మనం బెండకాయ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఉడికిందా లేదా అని. మనం ఫింగర్స్తో అట్లా టచ్ చేస్తే బెండకాయ తునుగుతుంది అనమాట. అప్పుడు అంతే, బెండకాయ ఉడికినట్టు. మనకి అదే సింపుల్ టిక్ అనమాట. ఇక్కడ బెండకాయ ఎలా నలిపితే చేత్తో నలిగిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. మళ్ళీ దీనికి ఏం సపరేట్గా పోపు ఏం అవసరం లేదు, మనం ముందే వేసాం కదా పోపు, అదే సరిపోతుంది. అలా బెండకాయ అంతా చెక్ చేసుకున్న తర్వాత మంచిగా పప్పు గుత్తితో రామేసుకోవాలి. అంతే, సింపుల్ టేస్టీ బెండకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటుంది కదా, పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి సైడ్ తీసేసేసి ఎనుక్కుంటే సరిపోతుంది అనమాట. అంతే, సింపుల్ టేస్టీ బెండకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇది ఎందులోకైనా బాగుంటుంది అనమాట. వైట్ రైస్, సంగటి, అలా ఏదంతకైనా ఇది బాగుంటుంది అనమాట. చపాతీతో కూడా బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగనికే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.